నమస్కారం, మీరు చూస్తున్నారు కేశీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన వీడియోస్ని ఇక నుంచి ఒక యూట్యూబ్ ద్వారా కాదు, మన వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరు www.kctechintelugu.com. దీంట్లో కూడా మన వీడియోస్ అయితే చూడవచ్చు. ఇంకా దీంట్లో ఏంటంటే కొత్త మొబైల్స్ గురించి దాంట్లో క్లియర్గా అయితే స్పెసిఫికేషన్స్ సహా మెన్షన్ చేయబడుతుంది. అలాగే ఏంటంటే మన ఛానల్ ఇక ఫ్యూచర్లో ఏమేమి కంటెంట్స్ తీసుకురాబోతుంది, ఏమేమి తీసుకురాబోతుంది అన్నీ కంప్లీట్గా అయితే మనం పర్చేజ్ అంటే ఈ డొమైన్స్ అన్నీ కూడా నేను వెబ్సైట్కి సంబంధించిన డొమైన్స్ అన్నీ కూడా పర్చేజ్ చేసి మీకైతే నేను అందిస్తున్నాను. మీరు కంప్లీట్గా చూడవచ్చు. ఇప్పుడు వెబ్ ఆల్రెడీ డిజైనింగ్ అనేది అండర్ ప్రాసెస్లో ఉంది. ఇది కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఇంకా కొన్ని సెక్షన్స్ మాత్రమే కంప్లీట్గా అయితే చేశాను, ఇంకా కొద్దిగా చేయాల్సి ఉంటుంది. ఇక పోతే ఫ్రెండ్స్, ఇక అమెజాన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చర్చించుకోబోయేది ఏంటంటే అమెజాన్ పే బ్యాలెన్స్ గురించి. ఫ్రెండ్స్, ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ మనల్ని ఏ విధంగా మభ్య పెడుతుంది, మోసం చేస్తుంది అంటే కంప్లీట్గా ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అమెజాన్ పే బ్యాలెన్స్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి అమెజాన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ అమెజాన్ వాళ్ళు తీసుకొచ్చిన అమెజాన్ పే బ్యాలెన్స్ ఏంటంటే ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఈ పే బ్యాలెన్స్లోకి మన అమౌంట్ యాడ్ చేసుకొని అమెజాన్ ద్వారా షాపింగ్ చేయడానికి, లేదంటే రీఛార్జ్ చేసుకోవడానికి, అబిబస్ ద్వారా అంటే టికెట్స్ బుక్ చేసుకోవడానికి, ఈ విధంగా కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఏంటంటే ఈ వ్యాలెట్ తీసుకురావడం వల్ల కొంతవరకు యూజ్ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్రాడ్ చేసిందంటే కంప్లీట్గా ఫ్రాడ్ చేయడం కాదు. ఏంటంటే ఇప్పుడు మనం ఈ అమెజాన్ పే బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే తీసుకురాలేదు. అలా కాకుండా ఎలిజిబిలిటీ తీసుకొస్తే మంచి ఉపయోగం ఉండేది అనుకుంటున్నాను. ఈ అమెజాన్ పే బ్యాలెన్స్లో ఉండైతే మనకి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఫ్రెండ్స్, వీళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి చెప్తే ఒకవేళ అది ఎలా యాడ్ అవుతుందంటే, ఇప్పుడు కనుక మనం ఒక సమ్ అమౌంట్ యాడ్ చేసాం అనుకోండి, అమెజాన్ పే బ్యాలెన్స్లో ఒక 1000 రూపాయలు యాడ్ చేసాం అనుకోండి, ఆ అమౌంట్ యాడ్ చేసింది మన ఆ 1000 రూపాయలు అనేది అసలు ఎటువంటి యూజ్ చేయకుండా ఉండాలి. ఒక్కసారి బుక్ చేసినా కానీ మనకైతే రిటర్నబుల్ అయితే అవ్వదంట. మనం ఆ 1000 రూపాయలు అనేది ఏ ఐటెం పర్చేజ్ చేయకుండా అలాగే ఉంచి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మా అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తారు. అంతేకాకుండా అంతే తప్ప మనం గనక ఏదైనా ఐటెం పర్చేజ్ చేసి అది మనకు నచ్చకపోతే అది క్యాన్సిల్ చేసిన తర్వాత మన అమౌంట్ మనకి అమెజాన్ పే బ్యాలెన్స్లోకి వస్తుంది కదా, ఆ అమెజాన్ పే బ్యాలెన్స్లోకి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేయరంట. మనం ఏ విధంగా ఎన్నిసార్లు వాళ్ళని ఎంత బతిలాడినా కానీ ఇదైతే చేయరంట. నాకు అదే ఒక్కటి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఈజీగా అయితే అమెజాన్ పే బ్యాలెన్స్లోకి అమౌంట్ అయితే తీసుకుంటారు. క్రెడిట్ కార్డ్ నుంచైనా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచైనా, ఇంకా దేని నుంచైనా సరే అమౌంట్ అనేది తీసుకుంటారు. కానీ మనకి అమౌంట్ ఇవ్వడానికి అలాంటి సోర్సెస్ అయితే ఎందుకు తీసుకురాలేదో నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జస్ట్ మనీ కానీ కన్నా జింగి ఓచర్స్ ఉంటాయి కదా, ఈ ఓచర్స్ని యాడ్ చేసి మన అమెజాన్ పే బ్యాలెన్స్లో కనుక అమౌంట్ యాడ్ చేసాం అనుకోండి, సమ్ అమౌంట్ ఒక 20,000 నేను జస్ట్ మనీ కూపన్స్ ద్వారా నేను యాడ్ చేశాను. 20,000 రూపీస్ అని యాడ్ చేశాను. ఈ 20,000 రూపీస్లో నేను ఓన్లీ 15,000 రూపీస్ మాత్రమే పర్చేజ్ చేశాను. ఈ మిగిలిన 5,000 ఉంది కదా, ఈ 5,000 రూపీస్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమంటే అట్లా అవ్వదు. మీరు కొనుక్కుంటే అమెజాన్లో కొనుక్కోండి, లేకపోతే ఆ మనీ అలా ఉంచేయండి అంటున్నారు అనమాట. అంటే ఇక ఇలా చూడండి, ఏంటంటే వీళ్ళు మనీని వాళ్ళ దగ్గర హోల్డ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప మనకి ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు. వీళ్ళు హోల్డ్ చేసుకుంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందో లేకపోతే వీళ్ళ ప్రాఫిట్ పెరుగుతుంది తప్ప మనకి ఎటువంటి యూజ్ అనేది కస్టమర్ ఫ్రెండ్లీగా అయితే లేదనమాట. కస్టమర్ ఫ్రెండ్లీగా రావడం అంటే ఏంటంటే, మన దగ్గర అంతే ఈజీగా అయితే అమౌంట్ వీళ్ళు తీసుకుంటున్నారు, అంతే ఈజీగా మనకి ట్రాన్స్ఫర్ చేయగలిగినట్లయితే అప్పుడు మన కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి ఏ వెబ్సైట్ అయినా, ఏ వ్యాలెట్స్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక 1000 రూపాయలకి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేసినా సరే మన అమౌంట్ మనకు ట్రాన్స్ఫర్ చేస్తే అది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకేంటంటే చాలా చాలామంది యూజర్స్ అనమాట, చాలామంది 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు బిలోలో ఇట్లా చాలా అమౌంట్ అయితే అమెజాన్ పే బ్యాలెన్స్లో అయితే ఉండిపోతుంది. ఏంటంటే మనకి రీఛార్జ్ చేసుకునేటప్పుడు కూడా అమెజాన్ పే బ్యాలెన్స్లో కనుక ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా అమెజాన్ పే బ్యాలెన్స్లో 100 రూపాయలు ఉంది. అట్లా కాకుండా నేను రీఛార్జ్ చేసి నేను 3 మంత్స్కి 399 చేయించాను అనుకోండి, ఇప్పుడు ఆ 100 రూపాయలు డెబిట్ అవ్వదు అనమాట. ఈ 399 కూడా మన మెయిన్ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి డిడక్ట్ అవుతుంది. అంటే చూసుకోండి ఎంత దారుణం అంటే అంత దారుణం అనమాట. వీళ్ళ పాలసీస్ అంత వరస్ట్గా ఉన్నాయంటే అంత వరస్ట్గా ఉన్నాయి. ఏదైనా సరే ఏ పాలసీస్ తీసుకొచ్చినా కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటే అందరికీ చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళు కస్టమర్ ఫ్రెండ్లీగా తీసుకురాపోవడమే కాకుండా మన అమౌంట్ని వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఇంట్రెస్ట్ రూపంలో బయట తిప్పుకోవటం, మనల్ని ఫాల్స్ చేయటం అనేది చాలా విధంగా జరుగుతుంది.
ఈ అమెజాన్ పే బ్యాలెన్స్ ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఫ్లిప్కార్ట్ కూడా అలాగే చేస్తుంది. ఫ్లిప్కార్ట్ చూసుకుంటే వాళ్ళ వోచర్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు రీఛార్జెస్ అలాంటివి ఏం తీసుకురాలేదు. ఓన్లీ అమౌంట్ ఒక్కటే మన ఫ్లిప్కార్ట్లో ఏదైతే కూపన్స్ ఉన్నాయో అవి గిఫ్ట్ కార్డ్ రూపంలో ఉంటాయి. అవి యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకొని ఐటెం పర్చేజ్ చేసుకోవచ్చు. అంతే తప్ప నా గిఫ్ట్ కార్డ్ రూపంలో బ్యాలెన్స్ ఉంది దాన్ని నాకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళు చేయరు. అలా కాకుండా గిఫ్ట్ కార్డు మనం ఏదైనా చిన్న ఐటెం పర్చేజ్ చేసుకోవాలనుకోండి, 100 రూపాయలు నా దగ్గర గిఫ్ట్ కార్డులో 50 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయల ఐటెం బుక్ చేస్తే మిగిలినవి అనమాట కార్డు ద్వారా పర్చేజ్ చేస్తే మనం తీసుకోవచ్చు. అమెజాన్లో కూడా అలాగే ఉంది, కానీ రీఛార్జ్ల విషయంలో మాత్రం అలా లేదు. ఎందుకంటే రీఛార్జ్ ఫెసిలిటీ ఉన్నప్పుడు అదే విధంగా అయితే ఉండాలి, కానీ అలాంటి వెసులుబాటు అనేది మనకు లేదు. ఫ్రెండ్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమెజాన్ పే బ్యాలెన్స్ మన అమౌంట్ ఎలా తీసుకుంటుందో అదేవిధంగా తన దగ్గర ఉన్న ఇప్పుడు మన అమౌంట్ అనేది అమెజాన్ పే బ్యాలెన్స్లో ఎంతైతే ఉంటుందో 10 రూపాయలు ఉండండి, 20 రూపాయలు ఉండండి, 60 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉన్నా సరే మన అమౌంట్ మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. కానీ మన అమౌంట్ మనకి ఇవ్వడానికి ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళకి ఎలిజిబుల్గా అంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్నాయి తప్ప కస్టమర్కి ఫేవరబుల్గా అయితే లేవు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది పబ్లిష్ అవుతుంది. అలాగా ఈ వీడియో అనేది అమెజాన్ టీమ్ కానీ చూస్తే ఏమన్నా చేంజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్యాక్స్ న్యూస్ అనేది మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది పబ్లిక్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.